అయ్యా ఎవడోడు గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి అయ్యా, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, గ్యాస్ బుక్ చేస్తున్నాడు, ఇంటికి తేవట్లేదు గ్యాస్ వాడికి మనం వాడు. అయ్యా పెట్రోల్ ప్రైస్ ఏంటయ్యా అంతంత పెంచేసారు, ఎలాగయ్యా పెట్రోల్ రేపు వెయ్యింది. సార్ ఇండియా దగ్గర అసలు యురానియం రిజర్వ్సే లేవు సార్, పరిస్థితి ఏంటి సార్ ఏదో ఒకటి చెప్పండి సార్. ప్రాజెక్ట్ కల్పకం పిఎఫ్బి రియాక్టర్ లో ఫస్ట్ క్రిటికాలిటీ సంపాదించాం, దీని నుంచి మనం యురానియం తయారు చేసుకోవచ్చు సార్. అది మాకెళ్ళకి యూజ్ అవుద్ది సార్, మాకు కొంచెం చెప్పండి సార్, మాకు అర్థం అవ్వట్లేదు. ఈ ప్రపంచంలోనే మనం రెండోది రష్యా తర్వాత మన ఇండియన్ బీచ్ల్లో తమిళనాడు, కేరళ, ఏపీ అన్ని బీచ్ ఇసుకల్లో థోరియం బోల్డ్ అంత ఉంది. థోరియం యురానియం కంటే 3 నుంచి 4 రెట్ల ఎనర్జీ ఎక్కువేస్తుంది. ఓ ఏమో సార్ నాకు తెలియదు సార్, మా ఇంటికి గ్యాస్ వస్తే చాలు సార్ నాకు. నీకు గ్యాస్ వస్తుందిరా ఆగురా. ఇక నుంచి మనం థోరియం నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం, బయట దేశాల నుంచి యురానియం కొనాల్సిన పనే లేదు సార్. అర్జెంట్ మా ఇంటికి గ్యాస్ సిలిండర్ పంపించండి సార్, ఇవన్నీ కావాలి మాకు, థోరియం బోరియం నాకు అక్కర్లేదు సార్, నిజంగా సార్ మాకు మా ఇంటికి గ్యాస్ సిలిండర్ పంపించండి సార్. మన ఇండియాలో ఉన్న అన్ని కార్లు, వెహికల్స్ అంటే బైక్స్, కార్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ మీదే నడుస్తాయి, స్టవ్లు కూడా. ఈ అరబ్ దేశాల మీద మనకు అసలు డిపెండెన్సీ ఉండదన్నమాట. మరి సార్ ఈ థోరియం బోరియం కోరియం నాకు అర్థం అవ్వట్లేదు సార్, మా ఇంటికి గ్యాస్ సిలిండర్ వస్తుందా రాదు సార్, ఏంటి సార్ ఇవన్నీ మీరే ఇవన్నీ చెప్తున్నారు ఏంటి సార్ మాకు. రేపు పొద్దున్న బయట దేశాల్లో వాళ్ళు ఎలా కొట్టుకున్నా సరే ఎనర్జీ పరంగా మాత్రం మనకు ఎటువంటి అస్సలు ఇబ్బంది ఉండదు. అవునా సార్, ఇప్పుడు అర్థమైంది సార్. సార్ మరి పెట్రోల్ డీజిల్ సంగతి ఏంటి సార్?